క్రమశిక్షణ ముఖ్యం, గీత దాటితే ఎవరైనా మూల్యం చెల్లించుకోక తప్పదు అంటోంది తెలంగాణ కాంగ్రెస్. పార్టీకే ప్రాధాన్యం, ఎవరి కోసమో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ పని చేయదంటున్నారు మల్లు రవి. ఇంతకీ ఇవాల్టి క్రమశిక్షణ కమిటీ భేటీలో ఏం జరిగింది? రాజగోపాల్ రెడ్డి కొండా మురళిపై ఏం చర్చించారు? టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ గాంధీ భవన్లో సమావేశమైంది. చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన సమావేశమైన కమిటీ నేతల మధ్య విభేదాలపై చర్చించింది. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశంపై ఈ సమావేశంలో చర్చే జరగలేదట. దీనికి కారణమేంటో తెలుసా? ఆయనపై ఎవరూ ఫిర్యాదు కూడా చేయలేదట. రాజగోపాల్ రెడ్డి కానీ లేకపోతే మీకు ఇంట్రెస్ట్ ఉన్న వేరే క్యాండిడేట్స్ గురించి కానీ పనిచేసేటటువంటి అవకాశం డిసిప్లినరీ కమిటీకి లేదు. డిసిప్లినరీ కమిటీకి కంప్లైంట్ రావాలా, అక్కడ వ్యక్తుల ద్వారా రావాలా, లేకపోతే పిసిసి అధ్యక్షుల ద్వారా రావాలా. రాలేదు కాబట్టి మేము దాని మీద ఏం మాట్లాడలేదు. వరంగల్ కాంగ్రెస్ విభేదాలపై ఇప్పటికే నివేదికను సమర్పించింది క్రమశిక్షణ కమిటీ. దీనిపై టీపీసీసీ చీఫ్ సీఎం రేవంత్దే నిర్ణయమన్నారు. వరంగల్ ఇష్యూ ఏదైనా ఉంటే డిసిసి ప్రెసిడెంట్, పిసిసి అధ్యక్షుడు, సీఎం వారితో మాట్లాడేది. ఆ క్రమశిక్షణకు సంబంధించిన దాని మీద నేను అప్పుడే పూర్తి చేసి మరి పిసిసి అధ్యక్షుడికి అక్కడ ఒక ముగ్గురు వ్యక్తులతో కమిటీ ఏమని రాసిచ్చాను, అది వాళ్ళని చూసుకుంటాను. ఇక సిద్దిపేట జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత నర్సారెడ్డి వర్గానికి నోటీసులు జారీ చేసింది. దళితులపై దాడి చేశారనే ఆరోపణలపై వారం రోజుల్లో సమాధానమివ్వాలని కమిటీ స్పష్టం చేసింది. అయితే తనపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు నర్సారెడ్డి. ఇవన్నీ కూడా అలిగేషన్స్ కావాలని మాకు కొందరు ఒకరిద్దరు పడరాని పార్టీల వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు ఇంకోల్ని ముందడబెట్టి ఆట ఆడిపిస్తారు. ఎవరైతే కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి కూడా ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేయలే, ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేయలే. ఎమ్మెల్యే ఎలక్షన్స్లోనేమో నాకు సపోర్ట్ చేయక ఈటెల రాజేందర్ గారిని ఇంటికి పిలిపించుకొని సన్మానం చేశారు. ఎవరైనా సరే పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలంటోంది కాంగ్రెస్. ఎవరు కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడకూడదనేది మా ఆలోచన. త్వరలోనే మరోసారి క్రమశిక్షణ కమిటీ భేటీ కాబోతోంది. ఆ సమావేశం తర్వాత ఎవరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి మరి.